నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒకరు చేసిన తప్పును పదే పదే గుర్తు చేసి వారిని మరింత బలహీనలను చేసేదానికన్నా వారిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తు చేసి ప్రయత్నం చేయవచ్చు కదా. అప్పుడు ఎవరు తమ బలహీనతను చూసి బాధపడరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 11 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం సాయంత్రం 5:38 చంద్రాస్తమయం ఉదయం 5:10. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి చతుర్దశి రాత్రి 8:01 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం స్వాతి. సోమవారం ఉదయం 6:11 వరకు. తదుపరి విశాఖ. కరణము గరిజ. ఉదయం 6:46 వరకు. తదుపరి వనిజ. రాత్రి 8:01 వరకు. తదుపరి విష్టి. యోగము వ్యతిపాతము. తెల్లవారుజామున 4:54 వరకు. తదుపరి పర్యాణం. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5 గంటల నుండి 6:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 5 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:44 వరకు. వర్జ్యం ఉదయం 9:33 నుండి 11:21 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 8:25 నుండి 10:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 11 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 8:01 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈ రోజంతా ఉండే వ్యతిపాత యోగము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. స్వాతి నక్షత్రమున రాత్రి 8:01 నుండి వాహన ముహూర్తము మొదలవుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మాయా జూదము ద్వారా ధర్మరాజును ఓడించినది శకుని. ఈరోజు ప్రశ్న. ద్రౌపది
వస్త్రాహరణమునకు ప్రయత్నించిన దుష్టుడు ఎవరు? ధృతరాష్ట్రుడు, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు సఫలం. వృషభ రాశి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిథున రాశి, మీ సేవాభావంపై ప్రశంసలు కురిపిస్తారు. కర్కాటక రాశి, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరవుతాయి. సింహరాశి, ఇంటి నిర్మాణాలలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. కన్యరాశి, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. తులారాశి, విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధించి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి, ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ధనుస్సు రాశి, ఆరోగ్యపరంగా నెలకొన్న సమస్యలు తీరుతాయి. మకర రాశి, మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవించడం సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి, వాహనాలు, గృహయోగ సూచనలు. మీనరాశి, కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.